2024వ సంవత్సరంలో ఏ జన్మలో వీరు చేసుకున్న పుణ్యము కాని మేషరాశి వారిని ఎవరూ టచ్ కూడా చేయలేరు. జీవిత భాగస్వామి వల్ల అదృష్ట యోగం అనేది కనిపిస్తుంది. 2024వ సంవత్సరంలో మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. ఈ సంవత్సరంలో లాభస్థానంలో శని మేషరాశి వారికి లాభదాయకంగా ఉండటం, గురుడు మే మాసంలో ధనస్థానంలో ప్రవేశించటం, కేతువు 6వ స్థానంలో అనుకూల స్థితిలో ఉండటం వల్ల ఈ 2024వ సంవత్సరంలో ధనయోగం, శుభయోగం, అదృష్ట యోగం అనేది వీరికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మేషరాశి వారికి నూతన వస్తుయోగం, నూతన గృహయోగం వంటి యోగాలు కూడా కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకి ఈ సంవత్సరంలో ప్రమోషన్లు కూడా లభిస్తాయి. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉన్నత పదవి మరియు ధనలాభం కూడా కలుగుతుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకి చూసినట్లయితే వ్యాపారపరంగా లాభదాయకంగా ఉంటుంది. అలాగే వ్యాపారంలో విజయాలు మరియు ధనలాభం కూడా కలుగుతుంది. ఆరోగ్య సంబంధిత విషయాలలో మేషరాశి వారికి 2024వ సంవత్సరం ప్రథమార్థంలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. జూన్ తర్వాత ద్వితీయార్థంలో ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మేషరాశి వారికి ఈ సంవత్సరంలో కెరియర్ పరంగా కూడా అనుకూల ఫలితాలు ఇచ్చే సమయమనే చెప్పుకోవాలి. ఈ సంవత్సరం ప్రేమ మరియు వైవాహిక జీవిత పరంగా కలిసి వచ్చే సంవత్సరమనే చెప్పుకోవాలి. ప్రేమ విషయాలు సఫలీకృతం అవుతాయి. అవివాహితులకు వివాహ యోగం కనిపిస్తుంది. కుటుంబ సౌఖ్యం, ఆనందం కూడా పొందుతారు. అలాగే వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా శుభ ఫలితాలను వీరు పొందుకుంటారు. ధనలాభం, వస్తులాభం వంటివి కలుగుతాయి. అలాగే ప్రేమ జీవితం ప్రథమార్థం అంత అనుకూలంగా లేదు, కానీ ద్వితీయార్థంలో కలిసి వస్తుంది. మేషరాశి వారికి మొదటి 3 నెలలు ప్రేమ మరియు జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. ఆఖరి 9 నెలల్లో ప్రేమ జీవితం మరియు జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో అనుకూల మరియు ఆనంద ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల అదృష్ట యోగం అనేది ఉండబోతుంది. తను మీకు వ్యాపార విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు చాలా సపోర్ట్ గా నిలుస్తారు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీరు అదృష్ట యోగాన్ని పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితంలో ఉన్నవారికి సుఖం, సౌఖ్యం, ఆనందం మరియు శారీరక భోగం కూడా కలుగుతాయి. అలాగే మేషరాశి వారికి గత కొంతకాలంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో ఆర్థిక పరంగా కూడా పురోగతి అనేది కనిపిస్తుంది. సంతృప్తి కూడా కలుగుతుంది. లాభస్థానంలో శని అనుకూలత వల్ల, ధనస్థానంలో గురుడి ప్రవేశం వల్ల ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆర్థిక లాభాలు కూడా కనిపిస్తున్నాయి. జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఆర్థిక విషయాల్లో టెన్షన్లు మరియు అధిక శ్రమ కొంత వేధిస్తుంది. కానీ అయినప్పటికీ మే నుండి మేషరాశి వారికి ఆర్థిక పరంగా లాభము మరియు విజయం కూడా కలుగుతుంది. ప్రథమార్థం కెరియర్ పరంగా స్వల్ప ఇబ్బందులు మరియు పని విషయంలో ఒత్తిడి ఏర్పడుతుంది. ద్వితీయార్థం ఈ రాశి వారికి కెరియర్ పరంగా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఏప్రిల్ మాసం వరకు జన్మ గురుని ప్రభావం చేత మేషరాశి వారికి పనిలో ఒత్తిడి, చికాకులు మరియు సమస్యలు వేధిస్తాయి. మే మాసం నుండి కెరియర్ పరంగా శుభ సమయం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులకి ఉన్నత పదవులు లభిస్తాయి. అలాగే ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మొదటి 5 నెలల్లో అంటే జనవరి నుండి మే వరకు ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తలు వహించడం మాత్రం చాలా అవసరం. టెన్షన్ల వల్ల అనారోగ్య సమస్యలు కలిగే సూచన అయితే కనిపిస్తుంది. మే నుండి సంవత్సరం చివరి వరకు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో దక్షిణామూర్తిని పూజించడం చాలా మంచిది. మేషరాశి వారికి ఈ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే దుర్గాదేవిని పూజించాలి. దేవి ఉపాసన వంటివి చేయటం, శ్రీ లలితా సహస్రనామాల వంటివి పఠించటం మరియు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించటం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశివారు ధరించవలసినటువంటి నవరత్నం పగడము, ఆరాధించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్యుడు మరియు దుర్గాదేవి. చూశారు కదండి, మేషరాశి వారికి 2024వ సంవత్సరంలో ఎటువంటి అదృష్ట యోగం అనేది కనిపిస్తుంది, జీవిత భాగస్వామి వల్ల ఎటువంటి అదృష్ట ఫలితాలు పొందుకుంటారు అనే వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.